డెహ్రాడూన్‌లోని ముస్సూరీ సమీపన అనుమానాస్పద స్థితిలో ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి చెందారు. వారి స్వగ్రామం మనం విజయనగరం జిల్లా జామి మండలంలోని మామిడిపల్లి ఈ తాతగారి ఇల్లులో. వాస్తవానికి నవంబర్ నెలలో వివాహం అయితే వేపగుంట వద్ద జరిగినప్పుడు కూడా ఏదైతే పెళ్లి కార్డు ఇతర విషయాల్లో కూడా ఇక్కడే జరిగింది. ఈ తాజాగా చూసుకుంటే ఈ ఘటన తర్వాత మృతదేహాన్ని కూడా బుధవారం ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చూడొచ్చు. ఇది ఒక అగ్రహారంగా చెప్పుకుంటారు, ఒక బ్రాహ్మణ అగ్రహారంగా. ఈ బ్రాహ్మణ అగ్రహారంలో ఈ అంత్యక్రియల ప్రక్రియ కూడా జరిగింది. తాజాగా ఈ ఘటన జరిగిన తర్వాత తెలిసిన గ్రామస్తులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. నిజానికి చూసుకుంటే గాయత్రి కుటుంబ సభ్యులు, ప్రధానంగా చూసుకుంటే సుధాకర్, ఎవరైతే గాయత్రి తండ్రి అలాగే తల్లి సత్యవతి, వారందరూ కూడా చాలా దగ్గర బంధం ఉన్న పరిస్థితి ఉంది. ఈ రకంగా ఒక్కసారిగా ఈ సంఘటన జరిగింది అన్న విషయాన్ని గ్రామస్తులు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అంత్యక్రియల ప్రక్రియ కూడా బుధవారం జరిగింది. 11వ రోజు వరకు కూడా వేరు సాంప్రదాయ రీతిన కార్యక్రమాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే ఈ ఇంటికి సంబంధించిన అంశాలు ఏదైతే తొలి దశ నుంచి కూడా ఈ ఇంటితో రాధా గాయత్రికి సంబంధం ఉంది, వారి కుటుంబ సభ్యులతో సంబంధం ఉండడం కాకుండా గ్రామస్తులందరూ కూడా ఇట్లాంటి అనుబంధం చాలా దగ్గరగా ఉన్న పరిస్థితి. ఇట్లాంటి దశలో రాధా గాయత్రి అందరికీ అంటే తల్లిదండ్రులకు ఎంతో దన్నుగా ఉన్న పరిస్థితి. అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులకు చేదోడుగా ఉన్న ఆమె ఈ రకంగా మరణించింది. ఎట్టి పరిస్థితిలో శ్రీచరణ్ హస్తం ఉంది. ఆమె మరణం వెనక ఖచ్చితంగా వేధింపులు ఉన్నాయి. న్యాయం జరగాలని కూడా కుటుంబ సభ్యులు కోరుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, మామిడిపల్లి నుంచి. నా ఒక్క పిల్ల గురించి నేను అన్నండి, నా ఒక్క కూతురు గురించి కాదు, నాలాంటి ఆడపిల్లలు తన తల్లిదండ్రులు అందరికీ న్యాయం కావాలి. వాడిని ఏం చేస్తారు అన్నది నాకు. నన్ను అత్త అనేవారు, వచ్చేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు థ్యాంక్స్ చెప్పేవారు, వెళ్ళేవారు. మేము ఇక్కడే ఉన్నామండి. మరి అలాగా బాడీ రావడం అట్లా చూసి మీకు ఏమనిపించింది? చాలా మా జాలి అనిపించిందండి. భగవంతుడా ఎందుకు ఇలాగా మాలాటోళ్ళు చచ్చిపోయిన పర్వాలేదు, 10 కాలాలు బ్రతకవలసిన ఆవిడ ఎందుకు అలా చచ్చిపోయిందని బాధపడ్డాం. అంతగా నేను చేస్తామండి. మనం కలిసేవంతాం అప్పుడు బాగానే ఉంటారు. మరి మరి ఎనభై చనిపోయారు కదా అమ్మాయి రాధా గాయత్రి. నిన్న వాళ్ళ తాతగారు పంతులు గారు పరిచయం, ఆగింది పరిచయం. అలా మనవరాలు చనిపోయారు. ఒకసారి మీరు అందరూ నిన్న బాధపడ్డారా? బాధపడడం ఏంటండి, బాధ మామూలు పడలేదు. మా సొంత పిల్లనా బాధపడ్డాం. ఇప్పుడు వాళ్ళకే పిల్ల కాదు, ఊరందరికీ అంత ముద్దు పెట్టి నాకు ఉండేది, అంత బాధపడ్డాం. అమ్మా మీకు తెలుసా, పాపని చూసారా చిన్నప్పుడు ఎప్పుడైనా? ఇక్కడే ఉన్నాం, చిన్నప్పుడు చూసినాము, శవాన్ని తీసిపోయినప్పుడు చూసినాము. ఆవిడ అందరితో సరదాగే ఉండేది. మా రైతులు పెట్టినాకే గాయత్రిని ఏమో అనుకోవక్కర్లేదు.